ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నా మీద చేయి చేసుకున్నా, నన్ను ఏం చెయ్యాలనిపించినా అది చెయ్యి బావా. సంతోషంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ నువ్వు ఇలా అయిపోవడం నేను చూడలేను బావా, నేను చూడలేను. ప్రియా, ఈ మనసులో బాధ అంత సులువుగా తీరేది కాదు. అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు. బావా, నేను కాకుండా నీ గురించి ఇంకెవరు ఆలోచిస్తారు బావా? నేను నీ మర్దల్ని బావా, నీ మనసులో బాధని అర్థం చేసుకున్నదాన్ని. బావా మర్దలి ఎమోషనే వేరు బావా. నన్ను ప్రేమించి మోసం చేసిన శివే నీ ప్రేమని కూడా దూరం చేశాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం అనేది వాడికి అలవాటు బావా. కానీ బావా, ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. శివ నన్ను మోసం చేశాడని తెలిసినా వాణ్ణే భర్తగా కావేరి ఎలా యాక్సెప్ట్ చేస్తుంది బావా? అంటే ప్రేమ కన్నా తనకి బావా అన్న బంధమే ముఖ్యమైపోయిందా? లేదా కావేరికి తన బావ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుందో నేను నా బావ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే బావా. బావా, నేనేం చేసినా, ఏం చేయాలని డిసైడ్ అయినా అది నీ సంతోషం కోసమే. అంతే బావా, అంతే. బావా, చేప గాలానికి చిక్కినట్టు నా వలుపు గాలానికి అతి త్వరలోనే నువ్వు చిక్కుకుపోతావు. అప్పుడీ కోటని చేజిక్కించుకోవడానికి నువ్వే నా గాలానికి ఎరైపోతావు బావా. అక్క, ఏంటి గంగా? అక్క, కన్నీళ్లు తుడిస్తే పోతాయి, మనసుల బాధని ఎట్లా తుడిచేయగలవక్క? అక్క, ఎందుకక్క, ఎందుకు ఇట్లా చేసినావు? అర్జున్ బాబుని నువ్వు ప్రేమిస్తున్నావు కదా? మరి శివబావని పెళ్లి చేసుకుంటాని గదే అర్జున్ బాబుతో ఎట్లా చెప్పగలిగినావు అక్క? అక్క, నేను గిట్లా అంటున్నా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా అని అనుకోకక్క. కంట్ల ముందు నా అక్క తన జీవితం తనే నాశనం చేసుకుంటుంటే చూడలేక మాట్లాడుతున్నా. అర్జున్ బాబుని నువ్వు నిజంగా ప్రేమిస్తలేవా అక్క? బాబు లేకుండా నువ్వు బ్రతకగలవా? చాలా పెద్ద తప్పు చేసినావు అక్క. నీకోసం ప్రాణం పెట్టి ఎదురు చూస్తున్నా అర్జున్ బాబుని కాదనుకుని తప్పు చేసినావు. తప్పు చేశానే, తప్పు చేస్తున్నానే తెలిసే చేసిన. నేను ఈ తప్పు చేసిన అంటే దీనికన్నా ముందు చేసిన అన్ని తప్పలే గంగా. అక్క, అవునే, చిన్నప్పుడు బావ చదువు కోసం నా చదువు విడిచిపెట్టి
బావ డాక్టర్ కావాలన్న కలని నా కలగా చేసుకుని బతికినా ఇది చాలా పెద్ద తప్పు కదా గంగా. నాకు ఊహ తెలిసిన సద్దే బావే లోకం, బావే సర్వస్వం అని ప్రేమించిన గది కూడా తప్పే కదా గంగా. ఆఖరికి బావ వల్లనే బాబు చచ్చిపోయిందని తెలిసిన ప్రియా వల్ల మోసపోయిన బావ తప్పు తెలుసుకుని మన కాడికొస్తే కూడా సప్పుడు చేయకుండా ఊకున్న సుడు గది సానా సానా పెద్ద తప్పే గంగా, సానా సానా పెద్ద తప్పే. గిన్ని తప్పులు చేసినా కూడా తెలిసి తెలిసి ఈ తప్పు మళ్ళా ఎందుకు చేశానో తెలుసా? నీ కోసం, అమ్మ కోసం. బావ వల్ల జరిగిన నష్టం గురించి కాదు. బావ నీ ప్రాణం కాపాడిండు అన్న కృతజ్ఞత నన్ను కట్టేసింది. బావ వల్లనే ఆగమైన మన జీవితాలు, బావ వల్లనే మళ్ళా బాగుపడతాయన్నది అమ్మ నమ్మకం. గా నమ్మకాన్ని, బాపు కోరికను నెరవేర్చాలన్న మన అమ్మ ఆశయాన్ని ఇప్పుడు నేను నిలబెట్టడమే నాకు ముఖ్యం అనిపించింది గంగా. నాకు నా మనసు, జీవితం ఏది మీకంటే ఎక్కువ కాదు. అమ్మ సంతోషం, నీ చదువు, ఇవన్నీ బావని నేను పెళ్లి చేసుకుంటేనే సాధ్యపడతాయి. అందుకే అమ్మ మాటకి నేను విరుద్ధంగా ఉండదలుచుకోలేదు. అందుకే గంగా మనసును చంపుకొని అమ్మ ఇష్టాన్ని గెలిపించుకున్నా. అక్క, ఇప్పటిదాకా నువ్వు తెలిసి తప్పు చేసినవని అనుకున్నా, కానీ నువ్వు చేసింది తప్పు కాదక్క. నిజానికి అమ్మ అడిగి ఎందుకొచ్చిందో నీకు తెలియక నువ్వు చేసిన పొరపాటక్క ఇది. అమ్మ అసలు నీ కాడికి ఎందుకు వచ్చిందో తెలుసా అక్క? గంగా, ఏందే అక్క అలసిపోయింది, దాని మనసు మంచిగా లేదని నీకు తెలుసు కదా. జరంత దాని విశ్రాంతి తీసుకోనివా? మందులు వేసుకునేది ఉన్నది, వేసుకున్నావా? నడు ముందు. అమ్మా, చెప్తుంది నీకేనే, అర్థమైతలేదా? నడుమన్నా గదా. అమ్మా, ఏందమ్మా నువ్వు అక్కకి నిజం చెప్పకుండా ఎందుకు ఆపినావు? గంగా, నీకింతకు ముందే చెప్పిన గదని మళ్ళా మళ్ళా ఎందుకిట్లా సతాయిస్తున్నావు? అక్కకిప్పుడు ఏం చెప్పినా, ఎటువంటి నిజం చెప్పినా అది మనసుకు తీసుకునే పరిస్థితిలో లేదు. కావేరి బావనే పెళ్లి చేసుకుంటది. నువ్విప్పుడు పోయి దేవుడు బాబే అర్జున్ బాబని చెప్పినా ఏ ఉపయోగం లేదు బిడ్డ. గీ ముచ్చట చెప్పి నువ్వు ఇంకా అక్కని బాధ పెట్టుడే తప్ప ఇంకేం లేదాడా. నా మాటిను.